తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఏమిటా నిర్ణయము అంటే, ఇక్కడ రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ కార్డులను అందజేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ డిజిటల్ కార్డుల గురించి అధికారంలోకి వచ్చినటువంటి 7-8 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు చెబుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అది కార్యరూపం అనేది దాల్చలేదు. కానీ లేటెస్ట్గా ఒకరోజు క్రితమే మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతోటి సమావేశం నిర్వహించి ఈ డిజిటల్ కార్డులను అందరికీ అందజేయాలని, దానికి ఒక డేట్ను కూడా ఫిక్స్ చేసి దీనికోసము డోర్ టు డోర్ సర్వే చేసి ఈ డిజిటల్ కార్డుల కోసము వివరాలు సేకరించాలని కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏ తేదీ నుంచి ఈ డిజిటల్ కార్డుల కోసము ఇక్కడ డోర్ టు డోర్ సర్వే చేస్తారు, అన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తారా లేదా కొన్ని ప్రాంతాల్లోనే సర్వే చేస్తారా అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. అసలు ఈ డిజిటల్ కార్డుల సర్వేను ఎందుకు ముందుకు తీసుకువచ్చారు అన్న దాన్ని ఒకసారి మనం విశ్లేషిస్తే, మనకు సెప్టెంబర్ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సెప్టెంబర్ 17వ తేదీన స్పెషల్గా ప్రజాపాలనను నిర్వహించి రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు స్వీకరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అది ఒట్టిదే అని తేలిపోయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖునే మరోసారి సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ అక్టోబర్ 2వ తేదీ నుంచి ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని కూడా ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ అక్టోబర్ 2వ తేదీన కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏది ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరపైకి ఈ డిజిటల్ కార్డుల కోసం సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అక్టోబర్ 2వ తేదీన కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు అనే మనకు తెలుస్తుంది. అయితే ఈ డిజిటల్ కార్డులకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అంటే, ఇక్కడ ఈ డిజిటల్ కార్డులను కుటుంబంలోని మహిళనే ఇక్కడ కుటుంబ పెద్దగా నిర్ణయించి మహిళల పేరు మీదనే ఈ డిజిటల్ కార్డును ఇష్యూ చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక కుటుంబ సభ్యుల పేర్లను ఇక మిగతా వివరాలను ఆ కార్డు వెనుక భాగంలో ముద్రించాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ డిజిటల్ కార్డుకు సంబంధించి ఇక్కడ రేషన్ కార్డు యొక్క వివరాలను, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు యొక్క వివరాలను, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వివరాలను, వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలను, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వివరాలను, అంటే వాటి డేటా ప్రకారము ఈ డిజిటల్ కార్డులను ముద్రించాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అంటే ఈ డిజిటల్ కార్డు అనేది ఇక్కడ రేషన్ కార్డుగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యశ్రీ కార్డుగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఐటీ రిటర్న్స్ కూడా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి పథకాలు పొందడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు పొందడానికి కూడా ఈ కార్డు ఉపయోగపడే విధంగా ముద్రించాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే దీనికోసము ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామీణ ప్రాంతాన్ని మరియు ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ ఎంపిక చేసినటువంటి ప్రాంతాలనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అక్కడ డోర్ టు డోర్ సర్వే చేసి వారి కుటుంబ సభ్యుల వివరాలను, వారి స్థితిగతులను పూర్తిగా సర్వే చేసి తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వే చేస్తారు అంటే, ఇక్కడ అక్టోబర్ 3వ తేదీ నుంచి ఇక్కడ ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాదు, కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ నియోజకవర్గంలో ఒక పట్టణాన్ని, ఒక గ్రామాన్ని అధికారులు ఎంపిక చేస్తారు. ఆ గ్రామంలో మరియు ఆ ప్రాంతంలోనే డోర్ టు డోర్ సర్వే చేసి అక్కడ ప్రజల వివరాలను అధికారులు సేకరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సేకరించిన డేటాను
వాళ్ళు ఈ డిజిటల్ కార్డులో నమోదు చేసి ఆ పైలట్ ప్రాజెక్టులోని ప్రజలందరికీ కూడా మొదటి దఫాలో ఈ డిజిటల్ కార్డులను అందజేయడం అనేది జరుగుతుంది. ఇది సక్సెస్ అయితేనే మిగతా ప్రాంతాలకు దీన్ని విస్తరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సార్, ఇక్కడ నియోజకవర్గంలో ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు అని చెప్పారు కదా, ఆ ఎంపిక చేసినటువంటి గ్రామము మరియు పట్టణం వివరాలు ప్రజలకు ఎలా తెలుస్తాయి అంటే, ఇక్కడ మనకు అక్టోబర్ 3వ తేదీ నుంచి సర్వేని చేపడతారు కాబట్టి అక్టోబర్ 2వ తేదీ ఆ రోజు సెలవు దినమైనా కానీ ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసినటువంటి ప్రాంతాల వివరాలను ప్రజలకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తెలియజేసిన తర్వాత వారు ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో మీ గ్రామం ఉన్నా కానీ మీ పట్టణం ఉన్నా కానీ మీరు ఇంటి దగ్గరే ఉండి సర్వేకు వచ్చినటువంటి అధికారులకు వారు కోరినటువంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ డిజిటల్ కార్డులకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ, లేదా ఇక్కడ అక్టోబర్ 2వ తేదీ నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు కదా, ఒకవేళ అక్టోబర్ 2వ తేదీ నుంచి కాకుండా అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ డిజిటల్ కార్డుల సర్వేతో పాటు ఒకవేళ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించినా కానీ ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారము మరియు ఈ డిజిటల్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారము పూర్తిగా ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.